ఈ క్రియలు కూడా మనం ఎందుకు చెప్తున్నామో ఒక్కొక్క క్రియ 6 క్రియలు ఉన్నాయి. 6 క్రియలు కూడా తక్కువ అంటే ఒక్కొక్క క్రియ 1 నెల చేయండి. అప్పుడు మీ బాడీకి దానికి అలవాటు అవుతుంది. ఆ క్రియ కూడా మీరు చేసినప్పుడు ఆలోచించాలి, దీని నుండి మాకు ఏం అనుభూతి కలిగింది, ఏం మాకు డిఫరెన్స్ వచ్చింది అని కూడా మీరు దాన్ని తెలుసుకొని రాసుకోండి ఓ పేపర్లో. అలా ఒక్కొక్క నెల అలా చేసుకుంటూ పోతే అప్పుడు మీకు అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి, ఇబ్బంది ఉండదు. అప్పుడు టక్కన మీరు ఇప్పుడు ఏ క్రియ చేయాలి, నెక్స్ట్ ఏ క్రియ అనేది బాగా తెలిసిపోతుంది. శరీరానికి కూడా అలవాటు పడిపోయి ఉంటుంది. ఇది నాకు నేర్పిస్తున్నాడు, ఇంక నేను ఇలాగే పోవాలని ఇది కూడా ఆలోచిస్తుంది. అలా చేయకుండా ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ ఇలా చేసినా కూడా శరీరం అన్బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి. ఈ 6 క్రియలు ఏంటి గురుగారు? ఇప్పుడు మనము నాడీ శోధన ప్రాణాయామం ఒకటి చెప్తాం. ఫస్ట్ స్టార్టింగ్ నాడీ శుద్ధి, నాడీ శోధన. నాడీ శుద్ధిలో నాడీ శోధన రెండు ఒకటే. ఫస్ట్ బేసిక్ అదే. ఇప్పుడు నాడీ శుద్ధి జరగంది సుషుమ్న యాక్టివేట్ కాదు. సుషుమ్న యాక్టివేట్ కాకపోతే చక్రాలు కావు, ధ్యానం కుదరదు, ప్రాణాయామం కుదరదు, ఏది రాదు. ఇంకా మెయిన్ ఉండేది అక్కడ నాడీ మండలం 72,000 నాళ్ళు శుద్ధి జరగాలి. ఆ శుద్ధి జరిగితేనే మనము ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అది శుద్ధి జరిగిన తర్వాత ఏం చేయాలి, ఆసన సిద్ధి కలగాలి. కూర్చోనేది నువ్వు ఏ పొజిషన్లో కూర్చో, నువ్వు పద్మాసనం వేస్తావో లేదో ఇంకో నీకు ఇష్టం వచ్చిన ఆసనం వేసుకో, కదలకుండా కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే 3 నుంచి 4 గంటల సేపు స్థిరాసనం కదలకుండా కూర్చొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆసన సిద్ధి కలుగుతుంది. 10 నిమిషాలు కూర్చొని ప్రాణాయామం అన్నీ చేసినానంటే అది అలాగే ఉంటుంది. ఫస్ట్ నాడీ శోధన ప్రాణాయామం చేయాలి, నాడీ మండలం శుద్ధి చేసుకోవాలి. అది చేస్తూనే ఈ ఆసన సిద్ధి కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. 3 గంటలు మినిమం కదలకుండా కూర్చునే స్థితి రావాలి. ఇప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు కదులుతుంది, ధ్యానంలో ఉంటావు కదా, అప్పుడు నిశ్చలంగా ఉండాలి. అచలనం, అచలం అంటే చలనం లేనిది, ఆ స్థితి కూర్చునేది రావాలి. అప్పుడే నీకు ఏదైనా రావాలంటే వస్తుంది. అవన్నీ రాంది నాకు అన్నీ వస్తాయంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది అంతే. నేనైతే అలాగే చెప్తున్నా. మహనీయులు ఒకవేళ కొందరికి ఎలా ఉన్నా రావచ్చు, వాళ్ళ పూర్వజన్మ సుకృతం అది చెప్పలేము, కొందరికి వస్తాయి. ఇప్పుడు మహనీయులు కొందరు ఇప్పుడు హిమాలయాల కల్లా ఒంటికాల మీద తపస్సు చేసే వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు కూర్చోలేదే అంటారు కొందరు. ఒంటికాలం ఉందంటే నిటారుగా ఉండాలి లేదు వాళ్ళు. ఇప్పుడు మనము ఏదైనా నిటారుగా ఉండాలని పొజిషన్ చెప్తున్నాం. వాళ్ళు ఒంటికాల మీదనే కదలకుండా ఉంటారు ఎంతసేపు ఏంటి ఎండ గాలి అనుకోకుండా. మనం కూర్చొని గోడల మధ్యలో ఫ్యాన్లు వేసుకొని కూర్చొని ఆయన అంటే 10 నిమిషాలు కాళ్ళు తిమ్మిర్లు పెట్టాయి, ఇవి నడుస్తాయా ఉండొస్తాయా అంటారు. మరి ఇంకా మోక్షం ఎలా రావాలంటే ఎలా త్వరగా రావాలంటారు. ఎలా వస్తుంది? ఇప్పుడు కష్టపడకనే ఊరికే రావాలంటే ఎలా వస్తుంది? వస్తుంది రాదు. ఇందులో విద్య నేర్పించిండే గురువులనే విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మహనీయులు చాలామంది విద్యలు నేర్పిస్తున్నారు, అందరివి తిరుగుతున్నారు. అది బాగలేదు, ఇది ఇంకేంది బాగా, అసలు నీ మైండ్ బాగుందా లేదు ఫస్ట్ నువ్వు తెలుసుకో, నీ బుద్ధి బాగుందా లేదో నువ్వు తెలుసుకోవాలి. అందరివి బాగలేవంటే ఇంకెక్కడి నుంచి దేవుడు దిగొచ్చేవాడు నీకు ఇస్తాడా? ఈ గురువు దగ్గరికి వచ్చి ఇంకో గురువుని విమర్శిస్తుంటారు, ఇస్తుంటారు. అది అలా ఉండే వాళ్ళకు నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు 1000 ఏళ్ళు బతికినా కూడా అలాగే ఉంటావు, ఏది రాదు నీకు. ఇలా వచ్చిండే దాఖలాతలు లేవు ప్రపంచంలో. ఒక గురువుని నమ్మి, ఏ గురువు అన్నా కానీ ఆయన ఏం చెప్తాడో అదే నమ్మకంగా ఉండి చేసుకున్నట్లయితే ఆ నమ్మకంతోనే వానికి వస్తుంది. నమ్మితే సొమ్ము లేకపోతే దుమ్ము అన్నారు కదా, నువ్వు నమ్మి చేస్తే అలాగే వస్తుంది. ఆసన సిద్ధి తర్వాత ప్రాణాయామం, ప్రత్యాహారం,
ధారణ, ధ్యాన, సమాధి పతంజలి మహర్షి చెప్పినట్టు. ఆహా, మీరు చెప్పే వాటిల్లోని మనం చెప్పేది ముందు ఆసన సిద్ధి ఉండాలి, ఉమ్, ప్రాణాయామం అంటే నాడీ శోధన, అది బేసిక్ చెప్తాము. ఉమ్, దాని తర్వాత రేచక, కుంభక, ఉమ్, ప్రాణాయామం చెప్తాం. ఉమ్, 3 కౌంటింగ్ తీసుకునేది, ఆఫ్ చేసేది, మళ్ళీ వదిలేది. ఇది 2వ క్రియగా పెట్టాము. 3వ క్రియ అదే అంతర్బాహిర్ కుంభకం అన్నాను కదా, అది 3వ క్రియ. 4వది చక్రస్మరణ చెప్తున్నా, షట్చక్రాలు ఈ బీజాక్షరాలు చెప్పాం కదా, 4వ క్రియ చెప్తున్నా. 5వది జంటనాగ స్వరములు. 6వది త్రిబంధాలు. ఉమ్, ఇది ప్రాణాయామ సాధనలకు ఇవి. ఉమ్, మళ్ళీ ఇంకా మేము నేర్చుకోవాలనే వాళ్ళకు కేచరి ముద్ర, ఉమ్, పంచముద్రలు, ఉమ్, షట్క్రియల్లో జలనేతి, వస్త్రనోతి, సూత్రనేతి, ఉమ్, ఇలాంటివి కూడా నీటి మీద తేలడము, భూమిలో బూసి పెడితే ఎలా ఉండొచ్చు, ఇవి ఆసక్తి ఉండే వాళ్ళకు ఆ, ఇవి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఉమ్, మొన్న గురు పౌర్ణమికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ వాళ్ళకి లేడీస్కి అంతా ట్రైనింగ్ ఇచ్చాను. ఉమ్, నీటి మీద తేలేది ఉమ్, ఆడే ఇప్పుడు మన గోశాల దగ్గరే నీటి మీద తేలేదానికే ఒక ఇంత మాత్రం తయారు చేసి పెట్టాము. అంత గుంత దొగి అంత చుట్టూ కట్టి, ఉమ్, బావిల్లో చెరువుల్లో అయితే ఇబ్బంది, ఈత రాకపోయినా ఇబ్బంది, ఉమ్, ఈత వచ్చినా ఇబ్బంది, నిలబడుకొనే మనం వాళ్ళకు నేర్పించాలి అది. ఆ, కాబట్టి అలా కట్టాము. ఉమ్, మొన్న వచ్చిన వాళ్ళు కొందరు దాంట్లో చేసి ఆనందపడ్డారు. కొందరు రాయసూరు వాళ్ళు ఇద్దరు ఆల్రెడీ 70 ఏళ్ళ అయిన ఒక అతను, చిన్న అబ్బాయి ఇంతలా ఉంటాడు, వాళ్ళిద్దరూ బాగా ఫుల్గా నేర్చుకున్నారు. ఉమ్, ఇక్కడ మన ఊరిలో కూడా ఇద్దరు నేర్చుకున్నారు. ఇంకా నేర్పించి వాళ్ళ ఆసక్తి ఉండే వాళ్ళకు భూసామాది ఇంకా మనం అక్కడ చేపిలా. ఉమ్, ఫస్ట్ మహిళలతోనే ప్రారంభించాలి అనుకున్నాను. ఉమ్, చూద్దాం, అలాంటి వాళ్ళు దొరికినప్పుడు సాధన బాగా చేసి నమ్మకంగా ఉంటే వాళ్ళకు కూడా ఉమ్, చేపించాలని ఉందాము. గురువుగారు ఏదైతే చెప్పాడో దాన్ని తూచ తప్పకుండా చేయడమే నా ఇది. ఇంకంతే, ఇంక వేరే ఏది నేను ఆలోచించను. గురువుగారు చెప్పిన మాటకు ఎదురు లేదు. వాళ్ళు ఏం చెప్పింటే అలా చేసుకోబోతాం. అంటే ఎవరెన్ని విమర్శించినా, ఎవరెన్ని నన్ను దూషించినా వాళ్ళ ఇష్టం. అది నేను ఎవరిది ఏది మనసులో పెట్టుకోను. ఎందుకంటే భక్తుడు అంటే భోగభాగ్యాలకు, కష్టాలకు ఓర్చుకొని ఉండడమే లక్షణం. ఆ లక్ష్యంతోనే ప్రయాణిస్తా ఎప్పుడు. అలాగే గురువుగారు కృపతో ఇంకా ఎంతోమందికి విద్యను అందించాలి, అందరూ కూడా బాగా నేర్చుకోవాలి అని ఆశిస్తున్నా. చూద్దాం, రాబోయే దినాలలో మరి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. చేసే పని చేసుకుంటూ వెళ్దాం, జరిగేటు జరుగుతుంటాయి.